ఈ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు బంగారం ఉంటే ఒకలాగా, బంగారం లేకపోతే ఒకలాగా చూస్తారని నాకు తెలియదండి. నాకైతే పెళ్ళైన కొత్తలో ఏం తెలిసేది కాదు. ఒక పెళ్ళికైతే వెళ్ళానండి, చెప్పారు కదా అనేసి. అక్కడ వాళ్ళ తీరు ఎలా ఉందంటే మెడలో బంగారం ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు. నన్ను కనీసం పలకరించలేదన్నమాట. ఇలాంటప్పుడే తెలిసిపోతుంది ఎవరి బుద్ధులు ఎలాంటివి అనేసి. అప్పుడు అర్థమైందండి నాకు, మెడలో కనీసం బొందు కూడా లేకుండా ఏ ఫంక్షన్ కి వెళ్ళకూడదని. బంగారం అనేది ఆపదలో అవసరానికి కాదు, ఆడవారి మెడలో ఉంటే ఇలాంటి అవమానాలు కూడా ఉండవు కదా. తరువాత కొద్దిగా పొదుపు చేసి బొందైతే తీసుకున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒకసారి బొందిమ్మంటే ఇచ్చేదాన్ని. నా చిన్నప్పుడు కూడా చూసేదాన్ని. సమయానికి వాళ్ళ దగ్గర లేకపోతే పక్క వారిని అడిగి వేసుకుని కానిచ్చేసేవారు ఆ ఫంక్షన్ అయితే. అలాగా అయినప్పటికీ నాకు అర్థం కాలేదు అప్పుడైతే. ఇప్పుడు ఒక అనుభవం అయితే వచ్చింది కదండి, ఎప్పుడైనా మనకి జరిగాక తెలుస్తుంది. బంగారం విషయానికి వస్తే బంగారం కొనుక్కోవాలని ఆశ కూడా ఉండాలి, అప్పుడే సమకూరుతుంది. ఎంత బంగారం ఉన్నా ఎవరిది వాళ్ళ దగ్గరే ఉంటుంది. మంచి పలకరింపే అక్కడ వరకు ఉంటుంది.